సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజకు ఐసీయూలో వైద్యం కొనసాగుతుంది. మరోవైపు కేసు విచారణ కొనసాగుతున్నందున శ్రీతేజ్ను కలవలేకపోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అల్లు అర్జున్. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పుష్ప బాధిత కుటుంబానికి అండగా ఉంటారని మరోసారి చెప్పారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ మృత్యుతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం బాలుడికి కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. 12 రోజులుగా బాలుడు వెంటిలేటర్ పైనే ఉన్నాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. శ్రీతేజ లంగ్స్ పనిచేయటం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఎన్ని రోజులవుతున్నా కళ్లు తెరిచి చూడకపోవడంతో తండ్రి భాస్కర్ ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్. తొక్కిసలాట తర్వాత బాలుడి ఆరోగ్యం గురించి ఎంతో సానుభూతితో ఉన్నానని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను వెళ్లి బాలుణ్ణి కలవలేకపోతున్నానని బన్నీ అన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని, వీలైనంత తొందరలో కలుస్తానని ట్వీట్లో తెలిపారు అల్లు అర్జున్. బాలుడి తల్లి రేవతి 4వ తేదీన చనిపోవడంతో డిసెంబర్ 14 శనివారం రోజు పెద్ద కర్మ నిర్వహించారు. రేవతి చనిపోవడం, కొడుకు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండడంతో తండ్రి భాస్కర్ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని చూసుకుంటూ ఆసుపత్రికి వెళ్లొస్తూ ఇబ్బందులు పడుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది.